అందరికీ నమస్తే అండి. మా జగన్మోహన్ రెడ్డికి ఇంకాను ఈ తమిళనాడు ఎన్నికల ఫలితాల క్రెడిట్ దుబ్బేసే పిచ్చి ఇంకా తగలేదండి. రోజు రోజుకి ముదిరిపోతూ ఉంటాయి. గత 2 రోజులు బట్టి ప్రధాన పత్రికల్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పరిశ్రమల గురించి, లేదంటే నిన్న నారా లోకేష్ గారు శ్రీ సిటీలో శంకుస్థాపన చేసిన క్యారియర్ అనే సంస్థ, ఏసీలు తయారు చేసే సంస్థ కావచ్చు, ఆ పరిశ్రమ గురించి కావచ్చు, లేదంటే రాబోయే రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ తిరుపతి జిల్లాలో అనుకుంటా దాదాపు 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడితో తిరుపతిలో ఒక యూనిట్ పెడుతున్నారు. వీటి గురించి చర్చించుకుంటూ ఉంటే, వీటి గురించి ప్రధాన వార్తలు రాస్తూ ఉంటే మా సాక్షులు ఏమని రాశారు అనుకుంటున్నాం? విజయ్ గురించి రాశారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని విజయం సాధించిన విజయ్ అని చెప్పేసి సాక్షిలో రాసుకొచ్చారు. ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి, లేదంటే రీసెంట్గా ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమల గురించి, ఎంతమందికి ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి అని వార్తల్లో వస్తూ ఉంటే మీకు ఇదేం జబ్బో నాకు అర్థం కావట్లా. కాస్త నాకని సిగ్గనిపించట్లేదా మన బతుకులకి? ఏం రాజకీయాలండి? నిన్న మొన్నటిదాకా ఏదైనా పరిశ్రమ వచ్చిందంటే దాన్ని ఏదో రకంగా అవినీతనో, లేదంటే భూములు కట్టపెట్టేసారోనో 99 పైసలకి ఇచ్చేస్తున్నారని చెప్పేసి నేర్చేవారు కదా. నిన్నటి నుంచి నేను చూస్తున్నా సాక్షిలో కానీ, లేదంటే ఎక్కడైనా సరే ఎవరైనా మాట్లాడతారేమో ఈ పరిశ్రమల గురించి, కనీసం ప్రజలకు తెలియజేసే, అంటే సాక్షిలు అలాగే చెప్పరనుకోండి, కొంతమంది మాకు మేధావులు ఉంటారు, గుడి మేధావులు కొంతమంది ఎక్కువ మాకు, కనీసం ఆ గుడి మేధావులన్నా మాట్లాడతారేమో అనుకుంటే ఎవడ మాట్లాడట్లేదు దాని గురించి. ఇక్కడ పొత్తుల గురించి, లేదంటే తమిళనాడు రాజకీయాల గురించి, అక్కడ ఎన్నికల ఫలితాల గురించి, నిజంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచేసాడా అనేది పెద్ద టాపిక్ అయిపోయింది ఇప్పుడు. అది ఇంపార్టెంట్ అయిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి భజన ఇంపార్టెంట్ అయిపోయింది. రాత్రి సాక్షిలో ఒక విచిత్రమైన డిబేట్ చూశాను నేను. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఒక ఇంటి నిర్మాణం చేపట్టారు. అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నారు. దాని మీద డిబేట్ పెట్టేశారు. అన్ని ఎకరాలు 5 ఎకరాలు కొన్నారో, 17 కోట్లకో 18 కోట్లకో కొన్నారో, దీనిపైన సిబిఐ విచారణ జరపాలి. ఇల్లు కట్టుకోనంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోవట్లేదు అని చెప్పేసి డిబేట్లు పెట్టి చేయించేది ఇల్లే. ఇవాళ అక్కడ ఇల్లు కట్టుకుంటూ ఉంటే అక్కడ ఎందుకు ఇల్లు కడుతున్నారో, దానికి ఎంత ఖర్చు అయింది, 18 కోట్ల, ఎవరు కొన్నారు, ఎంత కొన్నారో సిబిఐ విచారణ జరపాలి. సిగ్గనిపించట్లేదరా మీ బతుకులు కొంచెం కూడా? వీళ్ళు రాజకీయాలు చేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదండి, 100% చెప్తున్నా. ఈ వైసీపీ బ్యాచ్ బెటలని ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజకీయం చేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం, లేదంటే వీళ్ళు ఎవరైతే అధికార ప్రతినిధులు, లేదంటే కొంతమంది పకుడీగాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయాలు చేయట్లేదు. ఇదైతే క్లియర్ పక్క. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవాళ ఇంకా మొదలట్లేదు, ఇప్పుడు డైవర్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉంటే నారా లోకేష్ గారికో, లేదంటే చంద్రబాబు నాయుడు గారికో పేరు వచ్చింది కదా, మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నారని చెప్పేసి అని. అందుకని చెప్పేసి ఇప్పుడు డైవర్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద పడ్డారు. అప్పటి నుంచి అది ఏడుపు కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి రాకముందు అంటే అమరావతి పైన విష ప్రచారం చేశారు, ఆరోపణలు చేశారు, అవినీతి అన్నారు, అదన్నారు, ఇదన్నారు, బాగానే ఉంది. మీరు 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలం పాటు అమరావతిలో మీరు తేల్చిన అవినీతి ఏంటండి? 8,000 కోట్ల రూపాయలు అవినీతి తేల్చేశారు మీరు. గతంలో జగన్మోహన్ రెడ్డి 6,17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు. నేను పుస్తకం వేశాను, ఈ పుస్తకంలో అన్ని జీవోలు కూడా పొందుపరిచాను, ఈ పుస్తకాన్ని నేను ప్రజలందరికీ అందజేస్తానని చెప్పేసి ఊరూరు పంచారు కదా. పుస్తకాలు గుర్తున్నాయి మీకు? ఏమైందో బుక్కు? 5 ఏళ్ళు అధికారంలో ఉండి కనీసం ఏం తేల్చారు? ఏమీ తేల్చలేదు. అంటే ఏంటి? మీరు గతంలో చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధాలు, వాస్తవాలు కాదు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టేశారు. పరిశ్రమల గురించి ఎప్పుడు మాట్లాడట్లా, వచ్చిన పరిశ్రమల గురించి ఎవడో మాట్లాడట్లా. నేను చూస్తా కనీసం క్రెడిట్ దుబ్బెత్తాను కన్నా వస్తారు కదా, ఎవడన్నా చర్చలు అంటే ఏమన్నా పెడతారేమో, నిరుద్యోగ యువతకు ఏమైనా అర్థమయ్యేలా చెప్తారేమో, లేదంటే ఎవడన్నా మాట్లాడతాడేమో అని చూస్తుంటే లేదు. జగన్ బొమ్మ పెట్టుకుని అక్కడ విజయ్ గెలిచాడు. ఇక్కడ మన కొంపలో మనకి దిక్కు లేదా? జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి మన జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఊరూరు తిరిగి ప్రచారం చేస్తేనే మనకు దిక్కు ముక్కు లేదు. మనకు 11 వచ్చినాయి. తమిళనాడు ఎన్నికలనంటే, తమిళనాడు రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి శాసించేసాడంటే వైసీపీ కార్యకర్తలు ఎరిపాపలు కాబట్టి వాళ్ళు నమ్ముతారు, రాష్ట్ర ప్రజలు కాదుగా. అంటే కనీసం జర్నలిస్టులు, లేదంటే మేధావులు, మా గుడ్డి మేధావు సంగతి పక్కన పెట్టండి, కొంతమంది మేధావులు ఉన్నారుగా. మీకైనా సరే సిగ్గనిపించట్లేదండి. దేని మీద చర్చ పెట్టాలి, దేని మీద పెట్టకూడదని కనీసం అవగాహన మీకు కూడా లేదా? దేని మీద పెడతారండి?
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలాగో ఏడుస్తారు కదా, కనీసం పరిశ్రమలు వచ్చినప్పుడు వాటి గురించి మనం మాట్లాడడానికన్నా వరాలను రాలిపోతాయా? మనం మాట్లాడితే వరాలను రాలిపోతాయండి. వాటి గురించి చర్చించరంట. వీళ్ళ విచిత్రాలు చూడండి. ఇక్కడ ఇదిగో అక్కడ తమిళనాడులో విజయ్ గారికి వెళ్తే ఇక్కడ సంబరాలు ఏళ్ళు చేసుకుంటున్నారు. ఏం ఉపయోగం దీనివల్ల? నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఏదో పనికి మన రోతమంది అంతా తయారయ్యారు. ఇప్పుడు ఏకంగా డిబేట్లు పెట్టాలా, డైవర్ట్ చేయాలి, రెచ్చగొట్టాలి. అంతా అయిన తర్వాత మళ్ళీ క్రెడిట్ దొబ్బేస్తానికి మా తప్పుడు ముక్కుడు గుడివాడ అమ్మతాన్ని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టించి అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు లేఖ రాశారండి, లేదంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డో లేదంటే మా గుడివాడ అమర్నాథో వచ్చి అప్పట్లోనే మా హయాంలోనే వచ్చేసింది అని చెప్పేసి క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేయాలి కదా. డిబేట్లు ఎక్కడైనా సరే పనికొచ్చే అంశాలపైన డిబేట్లు పెట్టండి. పనికొచ్చే అంశాల మీదే పెట్టాలి, పనికిరాని అంశాల మీద పెట్టకూడదు. మన అన్న గొప్పతనం ఏంటనేది మనకు తెలుసు. మనకి ఇక్కడ 11 వచ్చినాయి, కనీసం అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మన 11 సంగతి మర్చిపోయారు, మన 11 సంగతి పక్కన పెట్టేశారు. తమిళనాడులో మేమే గెలిపించాం విజయ్ని. ఇదే మాట మీరు అక్కడికి వెళ్ళి అనండి, ఏ అధికార ప్రతినిధినైనా సరే పంపించి ఒకసారి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి పొలవమని చెప్పేసి తమిళనాడు ఎన్నికల ఫలితాల మీద పడ్డారు కదా. మొత్తం ఎంటైర్ మంద మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పై నుంచి కింద వరకు మాజీ మంత్రులు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, సాక్షి టీవీలో ఒక భజన. మా అంబటి రాంబాబుకి అయితే ఇంక వేరే టాపిక్ ఏమి ఇవ్వలేదు, కేవలం ఇంక విజయ్ గురించి మాట్లాడడానికే సబ్జెక్ట్ ఇచ్చినట్టున్నారు. గత 2 రోజులు బట్టి విజయ్ నామస్మరణ తెగ చేస్తున్నాడు. ఇందాక కూడా ఒక ట్వీట్ వేసేసాడు విజయ్ గారి గురించే. ఒక పక్కన నిమ్మల రామానాయుడు గారు ఆ వెలుగొండ ప్రాజెక్టు పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ ఏదో చూస్తున్నారు, ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి అని. నీ బతుకెట్టుకుని ఏ రోజైనా సరే వెళ్ళావా ఎక్కడికైనా? పోలవరం కానీ వెలుగొండ ప్రాజెక్టు కానీ ఎక్కడికైనా వెళ్ళావా? ప్రాజెక్టులు పూర్తి అవ్వకుండా పెద్ద పెద్ద సభలు పెట్టేసి జాతికి అంకితం ఇచ్చేసాం మేము పూర్తి అవ్వకుండానే. ఎందుకు? రానున్న రోజుల్లో క్రెడిట్ దొబ్బేస్తానిక? ఇవా మీరు చేసే రాజకీయాలు? పనికొచ్చే అంశాల మీద మనం డిబేట్లు పెట్టమా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలా అంతేనా? ఆ బ్లాంక్ ఫేస్ ఏం ఉండదు, అన్న మొక్కలోని అంతా దిష్టి బొమ్మలో చూస్తూ ఉండాలి, మీరు భజన చేస్తూ ఉంటారా? ఇది ఆపేస్తే బాగుంటుంది. మీరు విజయ్ గారి క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు ఆపేస్తే అది కాస్త జగన్మోహన్ రెడ్డి గారికే మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే మా రాష్ట్రంలో జోకర్ అయ్యింది చాలు, ఇక్కడ చాలు మనకు రాష్ట్రంలో. పక్క రాష్ట్రాల్లో కూడా జోకర్ అవ్వాల్సి లేదండి. నవ్వుతున్నారు, ఎంత కామెడీ గాళ్ళు, ఎంత జోకరో. గత 5 ఏళ్ళు ఎలా పరిపాలించాడు, అసలు 2019 ఎన్నికల్లో జనం ఈ వ్యక్తికి ఎలా ఓట్లేశారని చెప్పేసి మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. మీకు పిచ్చి ఉంది కరెక్టే, మీకు పిచ్చి ఉందని చెప్పేసి నా పిచ్చ మాకంటే మమ్మల్ని కూడా పిచ్చోళ్ళ కింద చూస్తున్నారు. ఒకసారి వెళ్ళి కనుక్కోండి, తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి ఒకసారి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. మీరు ఇక్కడ సంకలు గుద్దేసుకుని కేకులు కట్ చేసేసి డ్యాన్సులు వేసేసి సంబరాలు చేస్తున్నారు. అక్కడ అంతేమీ లేదు, మిమ్మల్ని దేకని కూడా దేకరు అక్కడ. ఈ ప్రయత్నాలు ఆపేస్తే బాగుంటుంది. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం డిబేట్లు పెట్టండి. మీ పనికిమాలిన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి భజన చేయడానికో లేదంటే పక్క రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో లేదంటే ఆ క్రెడిట్ దుబ్బేస్తానికో పెట్టమాకండి. ఇది ఒక దిక్మాల ఆలోచన అయిపోయింది.